హలో ఆల్, నేను మీ రచనా శృంగ్ వరకు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ఈ రోజు తెలంగాణలో ఫెడరల్ తెలంగాణ డిస్కషన్ లో పాటుగా ఇద్దరు గెస్ట్ మనతో ఉన్నారు. నరేంద్ర చలసాని గారు, సీనియర్ అనలిస్ట్, జగేష్ రెడ్డి, అలాగే కల్లేపల్లి సుందరయ్య గారు, సీనియర్ బీజేపీ లీడర్. సో ఈ రోజు టాపిక్ ఆఫ్ డిస్కషన్ వచ్చేసి తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి ఇండియా కాన్ఫరెన్స్ లో ఒక స్టేట్మెంట్ చేశారు. ఈ రోజు కూడా నేను చెప్తున్నా 34 వరకు నేను ఉంటా. 34 తర్వాత మొత్తం 100% సీట్లు గెలిపించి కాంగ్రెస్ కి అధికారం ఇచ్చినా కూడా నేను ముఖ్యమంత్రి పదవి తీసుకోను. నేను తర్వాతి తరానికి బదిలీ 2034 వరకు తనే సీఎం గా ఉంటానని, తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని, ఆ తర్వాత తన తర్వాత లీడర్స్ 2034 లో ఇక్కడ కాంగ్రెస్ పవర్ లో ఉంటే వాళ్ళు ఎంకరేజ్ చేస్తానని, అప్పటి వరకు 2 టర్మ్స్ తను సీఎం గా ఉండాలి, రాహుల్ గాంధీని పీఎం గా చేయడం మీద ఉన్న లక్ష్యం అని, తను జాతీయ రాజకీయాల వైపు వెళ్తాను. సో ఈ స్టేట్మెంట్ అన్నది చాలా యాంగిల్స్ లో కొంత సెన్సేషనల్ వైజ్ అయితే అయింది. ఎందుకంటే ఈ టూ టర్మ్స్ లో బీజేపీ పవర్ లోకి రాలేదనా, రీజనల్ పార్టీస్ కి పవర్ లోకి రాదనా, సౌత్ లో కాంగ్రెస్ అంత స్ట్రాంగ్ గా బిల్డ్ అయ్యే అవకాశం ఉందా అంటే అది ఓవర్ కాన్ఫిడెన్స్ తో అన్నారా, స్ట్రాటజీతో అన్నారా? ఈ స్టేట్మెంట్స్ ఆఫ్ సీఎం ని ఎలా చూడొచ్చు? దీని గురించి ఫస్ట్ సుందరయ్య గారు మీరేమనుకున్నారు? 2034 వరకు సీఎం గా రేవంత్ రెడ్డి ఉంటారన్న వ్యాఖ్యతో మీరు ఏకీభవిస్తున్నారా? అంటే కాంగ్రెస్ అంత స్ట్రాంగ్ గా సౌత్ లో, ముఖ్యంగా తెలంగాణలో బలపడబోతుందా? మీరేమనుకుంటున్నారు చెప్పండి. రచన గారు, మొన్న కాన్క్లేవ్ లో జరిగిన కాన్క్లేవ్ లో సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యక్తం చేసిన తన అంబిషన్ అనేది యాజ్ ఏ పర్సన్ గా, అంటే ఒక ముఖ్యమంత్రిగా కాకపోయినా యాజ్ ఏ పర్సన్ ఒక అంబిషియస్ థాట్స్, అంబిషియస్ ఫీలింగ్స్ ఉండడం అనేది సర్వ సహజం ప్రతి మనిషికి. ఇప్పుడు 10 కిలోమీటర్లు పరిగెత్తిన వాడు ఇంకొక 5 కిలోమీటర్లు స్ట్రెచ్ అవ్వాలి, పరిగెత్తాలి, గమ్యాన్ని చేరుకోవాలని ఒక ఆశాజనకంగా ఉండడం అనేది ఆహ్వానించదగ్గ పరిణామమే. కానీ ఇది కాన్ఫిడెన్సా, ఓవర్ కాన్ఫిడెన్సా, ఓన్లీ కాన్ఫిడెన్స్ మాత్రమేనా అనేది ఒక ప్రజల యొక్క విశ్వాసాన్ని చూరగొన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ముందు ఇతను సెల్ఫ్ డిక్లేర్ చేసుకుని ఇప్పుడున్న విధానంలో కొనసాగితే ఇతను కలలు కంటున్న సెకండ్ టర్మ్ అనేది సిద్ధిస్తుందో, సాధించగలుగుతాడో లేదో అనేది డౌట్ఫుల్. ఎందుకంటే ఇప్పుడున్న పరిపాలనా విధానం కాంగ్రెస్ గవర్నమెంట్ది సోసో ఉంది. సో ప్రజలని ఎప్పుడైతే రంజింప చేస్తాడో, రేవంత్ రెడ్డి కావాలని ప్రజలు రమిస్తారు. రమించడం అంటే నెగిటివ్ మీనింగ్ కాదండి. రమించడం అంటే చాంటింగ్, అంటే పదే పదే కోరుకోవడం. సో ఈ పథకాల ద్వారా, పరిపాలన ద్వారా ప్రజల్ని రంజింప చేసుకుంటూ, ఇతనే కావాలనే ఒక రమింప చేసుకుంటూ ప్రగతి పదంలో, అభివృద్ధి పదంలో దూసుకుపోతే పర్వాలేదు. కానీ ఇతను ఒక కాంప్రమైజ్డ్, రాజీ పడే రాజకీయం, రాజీ పడే అడ్మినిస్ట్రేషన్, అపోజిషన్స్ తోటి ప్రజలకు అర్థమయ్యేలాగా ములాఖాత్ అవ్వడం, అనేక ఇష్యూస్ మీద ఇతను చాలా, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇష్యూ తీసుకుంటే ఏది స్ట్రింజెంట్ గా చేసేటంటే, ఏది స్ట్రిక్ట్ గా చేసే, ప్రజలు సూపర్ గా చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ అవినీతి పట్ల అని ఆహో అనిపించే పరిపాలన ఇప్పటి వరకు ఏమైనా సాగిందా? అంటే ప్రతిపక్షాలు అవినీతి చేసినవి, స్కాములు చేసినవి అని ఒకే పదే పదే ప్రజల్ని నమ్మించి గత ప్రభుత్వం, గత పార్టీ చేసిన అరాచకాలన్నీ ప్రజల్లో సమర్థవంతంగా ఎండగట్టి అధికారం లోకి తీసుకొచ్చిన ఈ ఫార్ములా కేసు కానివ్వండి, కాళేశ్వరం కేసు కానివ్వండి, ఇంకా అనేక ధరణిలో జరిగిన అవినీతి కానివ్వండి, హరితహారంలో జరిగిన లక్షలాది కోట్ల అవినీతి స్కామ్ కానివ్వండి, అనేక స్కాముల్ని ఇతను వెలికి తీసి ప్రజలకి చెప్పడంతో సరిపెట్టుకున్నాడు. కానీ జ్యుడిషియల్ యాక్షన్ ని ఒక సమర్థవంతమైన లాయర్లు పెట్టి ముందుకు తీసుకెళ్లే ప్రక్రియ ఎక్కడా సాగలేదండి. మీరు సౌత్ లో బీజేపీ సెకండ్ రాణిస్తుందా ఇతన్ని? బీజేపీ ఒక టార్గెటెడ్ గా, ఫోకస్డ్ గా తెలంగాణ రాష్ట్రం మీద పనిచేస్తుంది కదా, అతని ఆశ నెరవేరుతుందా అని అంటే అతని ఆశ నెరవేరడం అనేది ఒక డౌట్ఫుల్ అండి. ఇప్పుడు సౌత్ లో ఎంతైనా మనం నిజం మాట్లాడుకోవాల్సి వస్తే కాంగ్రెస్ స్ట్రాంగ్ గా ఉంది. ఇప్పుడు కేరళలో చూస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, తెలంగాణలో చూస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. సో తమిళనాడులో కాంగ్రెస్ కూడా ఒక రకంగా ఉందనే చెప్పాలి. అది 5 సీట్లతోటి అలయన్స్ లో ఉన్నా కూడా మొత్తం సౌత్ లో కాంగ్రెస్ ఉందని చెప్పాలి, ఒక అదర్ దాన్ ఆంధ్రప్రదేశ్. సో వాళ్ళు రెండోసారి సెకండ్ టర్మ్ రేవంత్ రెడ్డి సీఎం అవ్వాలని కలగంటున్న ఈ విషయాన్ని ఇతర రాజకీయ పార్టీలు భిన్న స్వరాలు వినిపించడం అనేది తప్పదు. ఇతనేమి ప్రాంతీయ పార్టీ కాదు, ఇతనే సీఎం అవుతాడని ఏమి గ్యారంటీ లేదు. ఒకవేళ పొరపాటున కాంగ్రెస్ సెకండ్ టైం వస్తే సీఎం అభ్యర్థిగా పోటీలో మొన్న ఉన్నట్టు డజన్ మంది ఉన్నట్టు నెక్స్ట్ టైం ఇంకా 2 డజన్ల మంది తయారవుతారు ఆ పార్టీలో. ఎందుకంటే ఆ పార్టీకి ఉన్న కల్చర్ అలాంటిది, విధానం అలాంటిది, ఆనవాయితీ ఎప్పటి నుంచో ఒక పోస్టుకి 10 మంది 20 మంది పోటీ పడటం అనేది ఆ పార్టీకి ఉన్న విధానం. సో ఇతనే అవుతాడని ఎలాంటి గ్యారంటీ లేదు. ఇప్పుడు చేస్తున్న పనికి మెరుగుపరుచుకుని ఫ్యూచర్ లో రాబోయే తరంలో, అంటే ఇంకా 2 years కాల పరిమితి ఉంది,
ఇంకా ఆ ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తే మాత్రం అతను ఆశయం సిద్ధిస్తుంది. కానీ బీజేపీ ఈ జరిగిన అన్యాయాలు, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో జరిగిన స్కామ్లు కానివ్వండి, బీఆర్ఎస్ స్కామ్లు కానివ్వండి, ఏది కూడా బీజేపీ ఇడిచిపెట్టే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి ఆశలు నెరవేరాలంటే మాత్రం ప్రజల యొక్క వాళ్ళ యొక్క అభిమానాన్ని, వాళ్ళ యొక్క ఆమోదాన్ని చేజిక్కించుకోవాలంటే ఈ మరింత మెరుగ్గా పనిచేయాల్సిన అవసరం ఉంది. అతను ఇచ్చిన 6 గ్యారెంటీల మీద చిత్తశుద్ధితోటి చివరి వ్యక్తి వరకు చేరేలాగా అడ్మినిస్ట్రేషన్ ఉండి ఎండ్ ఆఫ్ ది డే అంటే ఈ 5 సంవత్సరాల కాల పరిమితి చివరిలో ఏదైతే ఒక అభిప్రాయాన్ని ఇతను సుస్థిరం చేసుకోగలుగుతాడో, ఫెయిల్యూర్ సీఎం గానో సక్సెస్ఫుల్ సీఎం గానో యావరేజ్ సీఎం గానో ఏదైతే ఒక సుస్థిరమైన అభిప్రాయాన్ని ప్రజల మనసులో ఏర్పరచుకోగలుగుతాడో అప్పుడు మాత్రమే ఇతను ఆశిస్తున్న ఫలితాలు సెకండ్ టర్మ్ సీఎం అనేది సాధ్యమవుతుంది. సో నరేంద్ర గారు మీరు చెప్పండి. సుందరయ్య గారు ఆల్మోస్ట్ ఆల్ మేడ్ ఇట్ వెరీ క్లియర్, అది అంత పాసిబుల్ అయ్యేటువంటి ఛాన్సెస్ తక్కువ అని. నరేంద్ర గారు సుందరయ్య గారు చేసిన ఒక పాయింట్ గురించి చెప్పండి. కాంగ్రెస్ వర్కింగ్ ఫార్ములా వేరు, బీజేపీ వర్కింగ్ ఫార్ములా వేరు. బీజేపీలో ఆల్రెడీ ఒక సీఎం అయితే 2 సార్లు 3 సార్లు కంటిన్యూస్ గా ఒక్కసారి నమ్మకం చూరకుంటే వెళ్ళొచ్చు, కానీ కాంగ్రెస్ లో ఆ పరిస్థితి తక్కువ. సో రేవంత్ రెడ్డి ఇంత కాన్ఫిడెంట్ గా తనకన్నా సీనియర్ లీడర్స్ ఉందా అంటమన్నది కాంగ్రెస్ ఇంటర్నల్ పాలిటిక్స్ తెలంగాణలో ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనుకుంటారు? అయితే కాంగ్రెస్ లో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి తన యొక్క నాయకత్వం మీద, తన యొక్క సామర్థ్యం మీద రేవంత్ రెడ్డిలో ఉన్నటువంటి ఒక ఆత్మవిశ్వాసం కావచ్చు, ధీమా కావచ్చు, ఇటువంటి ప్రకటన చేస్తానని చెప్పచ్చు. ఎందుకంటే తిరుగులేని నాయకుడు నరేంద్ర మోడీ లాంటి నాయకుడు కూడా నేనే ప్రధానమంత్రిని బీజేపీని ఉంటారు కానీ ఆయన ఎప్పుడు చెప్పలేరు కూడా. కాంగ్రెస్ లో తిరుగులేని నాయకుడు రాజశేఖర రెడ్డి కూడా ఏనాడు కూడా నేను వచ్చి 5 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటానని చెప్పిన, మా పార్టీ ఉంటుందని చెప్తారు కానీ నేనే ఉంటానని ఆ పదవులో చెప్పలేరు. అయితే కాంగ్రెస్ లో ఉన్న రాజకీయాలని అందరికన్నా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో జూనియర్, 10 ఏళ్ళు కూడా ఆయన కాంగ్రెస్ లో వచ్చి కాలేదు. కాంగ్రెస్ లో ఉన్నటువంటి సమస్యలను కానీ అక్కడ రాజకీయాలను బాగా వంట పట్టించుకొని వాటిలో ఎలాగూ తిరుగులేని రాష్ట్రంలో ఉన్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఆయన వ్యతిరేకమే. అయినప్పుడు కూడా తిరుగులేని నాయకుడిగా వస్తున్నాడంటే కాంగ్రెస్ యొక్క బలహీనతల్ని బలాలని అవగింపజేసుకుని ఆయన ఉన్నాడు. పొరుగున్న కర్ణాటకలో అక్కడ కాంగ్రెస్ పార్టీకి తానే బీజేపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొని దాన్ని పడగొట్టడంలో కీలక పాత్ర వహించినటువంటి వాళ్ళ ఉప ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో అతను సోనియా గాంధీ, అతను జైలుకి వెళ్తే సోనియా గాంధీ స్వయంగా జైలుకి వెళ్ళి పరామర్శించింది. ఇంతవరకు సోనియా గాంధీ ఎవరిని జైల్లో పరామర్శించలా. అంత నాయకుడు కూడా చాలా ప్రభుత్వం వస్తే ముఖ్యమంత్రి కాలేకపోయాడు. ఇవాళ రేపు అని ఎదురు చూస్తున్నాడు. కేరళలో చూసాం, 63 మంది ఎమ్మెల్యేలు 47 మంది కేసీ వేణుగోపాల్ పేరు చెప్పారు. అయినప్పుడు కూడా అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితుల కారణంగా సదాశివన్ ఇవాళ ముఖ్యమంత్రి కావాల్సి వచ్చింది. అంటే కాంగ్రెస్ మీద ఒక విధంగా తిరుగులేని పట్టుని సాధించారు. ఈయన పట్ల కాంగ్రెస్ నాయకత్వంలో అనేక అనుమానాలు ఉన్నాయి. ఈయన ఇవాళ కూడా కాంగ్రెస్ అగ్ర నాయకుడు బీజేపీ ఏజెంట్ గా చూస్తున్నాడు. ఈయన నరేంద్ర మోడీ గారు మొన్న హైదరాబాద్ లో వచ్చిన బహిరంగ సభలో ప్రవర్తన చూస్తే ఈయనకి బీజేపీకి ఉన్నటువంటి ఒక పరోక్ష బంధం కూడా వెల్లడవుతుంది. అయినప్పుడు కూడా కాంగ్రెస్ రాజకీయాల మీద ఒక పట్టు సాధించి వాళ్ళ అధికంగా ధీమా వ్యక్తం చేయటం, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే ముఖ్యమంత్రి తనకు వ్యతిరేకంగా ఉన్నారో మంత్రులు గాని ఇతర నాయకులు గాని వాళ్ళకు ఒక స్పష్టమైన సందేశం ఇవ్వటం కోసం కాంగ్రెస్ అగ్రనాయకత్వం కూడా నేనే లేకుండా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు, ఉండలేదు ఇక్కడ ప్రభుత్వం అని ఒక పరోక్షంగా ఈ విధంగా హెచ్చరిక చేశారేమో అనిపిస్తుంది నాకు. ఓకే నరేంద్ర గారు, నెక్స్ట్ 1 క్వశ్చన్ టు మీ ఇద్దరికి ఒక్కొక్క క్వశ్చన్. సుందరయ్య గారు మీరు చెప్పండి. ఆయన ఇంకో స్టేట్మెంట్ కూడా అన్నారు, 2034 వరకు తను సీఎం ఉంటారు, తర్వాత రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడం కూడా తన లక్ష్యం, తర్వాత తను రాహుల్ గాంధీ తర్వాత పొజిషన్లో ఉంటారన్నట్టు కూడా స్టేట్ చేశారు. కాబట్టి సౌత్ లో నార్త్ లో బీజేపీ వెరీ మచ్ పవర్ఫుల్, ఆల్మోస్ట్ 22 స్టేట్స్ తో బీజేపీ పవర్ఫుల్ గా ఉంది, డౌట్ లేదు. సో నార్త్ వర్సెస్ సౌత్ వచ్చినప్పుడు మాత్రం బీజేపీకి సౌత్ నుంచి వ్యతిరేకత ఉందన్నది కూడా అంతే స్పష్టమైన విషయం. సో ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి అంతే స్ట్రాంగ్ గా ఉంటే కాంగ్రెస్ పార్టీని జాతీయ స్థాయిలో బలపరచడానికి, ఒక స్ట్రాంగ్ వాయిస్ గా చూపించడానికో, ఆయన చెప్పిన స్టేట్మెంట్స్ కానీ అంతే వ్యూహాత్మకంగా ఉంటే నార్త్ వర్సెస్ సౌత్ ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ నడుస్తుంది కాబట్టి కాంగ్రెస్ లో రాహుల్ గాంధీ బలపడడానికి, ఈయన 2 టర్మ్ సీఎం గా ఉండడానికి ఇదంతా కూడా ఒక పీపుల్ గా మెసేజ్ ఇస్తుంది అనుకుంటారా? రాహుల్ గాంధీకి ప్లస్ అవుతుంది అనుకుంటున్నారా? రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి కలిసి వచ్చిన ఈ రీసెంట్ విషయాలు ఏమంటే రచన గారు, కేరళలో
రేవంత్ రెడ్డిని ఒక స్టార్ క్యాంపెయినర్ గా పంపించారు. ఆ స్టార్ క్యాంపెయినర్ గా ప్రచారం చేసిన చోట్ల కాకుండా ఆయన ప్రచారం చేసిన చోట్ల పెద్దగా మెరుగుదల ఏం లేదు ఓటింగ్ లో. ఓవరాల్ సినారియోలో కేరళలో గవర్నమెంట్ మార్పు చేయడం అనేది అక్కడ 100% లిటరసీ ఉన్న స్టేట్ కాబట్టి ఎక్కువ కాలం ఏ ప్రభుత్వాన్ని వరుస క్రమంలో గెలిపించే సంస్కృతి అక్కడ లేదు. అయితే ఆ మార్పులో భాగంగానే కాంగ్రెస్ గవర్నమెంట్ మిత్రపక్షాలు కలిసి అధికారంలోకి వచ్చి అక్కడ రేవంత్ రెడ్డి యొక్క స్టార్ క్యాంపెయినింగ్ అనేది కలిసి వచ్చింది. గేమ్ చేంజర్ అని ఒక పాజిటివ్ పాయింట్ రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీకి సౌత్ లో కేరళలో దక్కింది. రెండోది, మహిళా బిల్లును ఈ డీలిమిటేషన్ బిల్లు పెట్టడంలో అపోజిషన్ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి చేత ఫస్ట్ స్టేట్మెంట్స్ ఇప్పించారండి వ్యతిరేకంగా. ఇది రెండు కలిపి పెట్టి కుట్ర పంతుంది బీజేపీ, దీన్ని ఓడిస్తాం, అడ్డుకుంటాం. ఇది ఒక కాన్స్పిరసీ ఉంది ఈ రెండు బిల్లుల్లో. విడివిడిగా ప్రవేశపెట్టండి, ఒకటిగా ప్రవేశపెట్టాల్సిన నెసెసిటీ ఏంటి అని ఒక స్ట్రాంగ్ వాయిస్ రేవంత్ రెడ్డి తోటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ కాంగ్రెస్ హైకమాండ్ ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ తోటి ఇక్కడ మాట్లాడిపించారు తెలంగాణలో. సో సబ్సిక్వెంట్ కాన్సిక్వెన్సెస్ ఏం జరిగింది, ఆ రెండు బిల్లులు వీగిపోవడం, పార్లమెంట్ లో ఓడిపోవడం జరగడం వల్ల అదొక ప్లస్ పాయింట్లు వీళ్ళిద్దరికి వచ్చినాయి. ఈ రెండు ప్లస్ పాయింట్స్ విజయాలని వీళ్ళు చూసుకుని భవిష్యత్తులో నేను సెకండ్ టర్మ్ కూడా నేనే ఉంటాను, 2035 తర్వాత జాతీయ రాజకీయాల్లో వెళ్తాను అనేది ఈ పరిణామాలు ఈ ప్రాతిపదికన వాళ్ళు ఒక వ్యూహాలు రచించుకుంటున్నారు. కేరళలో ఒక స్టార్ క్యాంపెయినర్ చేసినట్టుగా దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా రేవంత్ రెడ్డిని తిప్పుదాము, ఎంతో కొంత మైలేజ్ తెచ్చుకుందాము, ఒక సక్సెస్ఫుల్ సీఎం అని అనిపించుకుందామని ఇప్పుడే వాళ్ళు తొందరపడుతున్నారు. ఇట్స్ టూ ఎర్లీ టు టేక్ సచ్ కైండ్ ఆఫ్ డెసిషన్ ఫర్ ది కాంగ్రెస్ హైకమాండ్ అండి. ఎందుకంటే వేచి చూడాల్సిన ధోరణి. ఇతను చాలా జూనియర్ సీఎం, మొన్న వచ్చిన ఫస్ట్ టైమర్. ఈ ఫస్ట్ టైమర్ ఎంతవరకు సత్ఫలితాలు సాధిస్తాడు తెలంగాణ రాష్ట్రంలో యాజ్ ఎ సీఎం గా, అది చూసినాకనే ఒక పెద్ద ఇతర ప్రణాళికలు చేయాలి. కానీ ఒక సీనియర్ మోస్ట్ పార్టీగా, జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ అలాంటి తొందరపాటు నిర్ణయాలకు జోలికి వెళితే అది ఉన్న రాష్ట్రాల్లో కూడా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. రేవంత్ రెడ్డి యొక్క క్రెడిబిలిటీ కానీ అతని యొక్క సామర్థ్యాన్ని ఇంకొంచెం టైం వేచి చూడాల్సిందే. కానీ అతను ఈ రెండు పరిణామాలను చూసుకుని నేను డెఫినెట్ గా జాతీయ నాయకుడిని అవుతాను, జాతీయ రాజకీయాల్లో నేను కీలకంగా ఉంటాను, ఇతర కాంగ్రెస్ నాయకులు జయరాం రమేష్ గారు కానివ్వండి, యాంటోనీ కానివ్వండి, ఇప్పుడు నడిపిస్తున్న కేసీ వేణుగోపాల్ కానివ్వండి, లేదంటే మల్లికార్జున్ ఖార్గే సౌత్ నుంచి కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన అత్యధిక హైయెస్ట్ పోస్ట్ ఇన్ ద కాంగ్రెస్, అలాంటి పోస్టులకు కానీ ఇతను టార్గెట్ చేసి ఉన్నాడు. సో ఆ దిశగా ఇతను ఆ ఫ్లోలో వచ్చిన కామెంట్ స్టేట్మెంట్ తప్ప అలాంటి డెసిషన్ కి అప్పుడే వెళ్ళడం అనేది రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ హైకమాండ్ రాహుల్ గాంధీకి కానీ సోనియా గాంధీ ఎవరికైనా కూడా తొందరపాటు చర్య. ఒక నాయకుడు కాంగ్రెస్ లో ఎదగాలన్నా ఇంకో పార్టీలో ఎదగాలన్నా కూడా ఒక నాయకుడికి సమర్థతని పదే మనం చూడాల్సి వస్తుంది రాజకీయాల్లో. ఇది కోట్లాది మంది ప్రజలకు సంబంధించిన యాక్టివిటీ రాజకీయం అంటే. ఇదేదో ఒక 10 మంది కోటి. సో ఈ విధమైన డెసిషన్ ఇటు స్టేట్ అధ్యక్షుడైన అధ్యక్షుడు అంటే స్టేట్ అధిష్టానం తెలంగాణ అండ్ ఆల్ ఓవర్ ఇండియా అధిష్టానం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ అండ్ సోనియా, వీళ్ళిద్దరూ కూడా ఈ నిర్ణయాన్ని కంక్లూడ్ అయితే మాత్రం అది చాలా ప్రమాదకరమైన నిర్ణయం అవుతుంది ఆ పార్టీ మనుగడకి. వేచి చూడాల్సిన అవసరం ఉంది ఈ రేవంత్ రెడ్డి యొక్క సామర్థ్యాన్ని, సమర్థతని. ఎండ్ ఆఫ్ ది డే నేను ఏదైతే యాజ్ ఐ సెడ్ బిగినింగ్, అంతిమంగా 5 సంవత్సరాల కాల పరిమితిలో ఏదైతే ఒక సత్ఫలితాలు ఇస్తే ఇతని పరిపాలన ప్రజల పట్ల, బడుగు వర్గాల పట్ల, రైతు ఫార్మర్ సెగ్మెంట్ లోను, ఐటీ సెగ్మెంట్ లోను, ఉమెన్స్ సెగ్మెంట్ లోను, ఎడ్యుకేషనల్ సెగ్మెంట్ లోను అనేక అంటే కాంప్రహెన్సివ్ ఆన్ ద హోల్ ఇతను ఒక సాటిస్ఫాక్టరీ సీఎం గా మిగిలితే అప్పుడు మాత్రమే ఇతనికి తిరిగి పునరావకాశం దక్కే అవకాశాలు ఉంటాయి. అంతేగాని అతను సెల్ఫ్ డిక్లేర్ చేసుకుంటే మాత్రం కాలేడు. ఓకే, థ్యాంక్ యూ సుందరయ్య గారు. ఫైనల్ గా నరేందర్ గారు మీరు చెప్పండి. సుందరయ్య గారు ఆబ్వియస్ గా దాన్ని అపోజ్ చేశారు సౌత్ విషయంలో కాంగ్రెస్ రావడం. కాకపోతే సౌత్ లో తెలంగాణ, కేరళలో అప్పటి వరకు ఉన్నటువంటి కమ్యూనిస్ట్ కోటని బద్దలు కొడుకుని కాంగ్రెస్ రావడం కానీ ఈ పరిణామంలో చూస్తే సౌత్ లో ఇప్పటికే కాంగ్రెస్ కి కొత్త హోప్ఫుల్ గా సౌత్ వర్సెస్ నార్త్ గా చూసుకుంటే కాంగ్రెస్ కూడా బలపడ్డే అటువంటి అవకాశాలు. అంటే నార్త్ లో మనం చూసుకుంటే కంటిన్యూస్ గా బీజేపీ గెలిచిన రాష్ట్రాల్లో మళ్ళీ బీజేపీనే వస్తూ ఉంది. సో సౌత్ లో ఇప్పుడు చూసుకుంటే కాంగ్రెస్ హవా కూడా అదే స్థాయిలో పెరిగేటువంటి అవకాశం ఉందా? కాంగ్రెస్ స్ట్రాంగ్ అపోజిషన్ గా సోఫార్ లేదు, ఎక్కువ స్టేట్స్ రిప్రజెంటేషన్. ఇప్పుడు అట్లీస్ట్ నార్త్ వర్సెస్ సౌత్ చూసుకుంటే ఇప్పుడు జరిగిన పరిణామాలు ఆయన చేసే స్టేట్మెంట్స్ బట్టి
అంతే స్ట్రాంగ్ గా కాంగ్రెస్ ఉంటుందని అనుకోవచ్చా? అంత హోప్ఫుల్ అట్మాస్ఫియర్ ఇప్పుడు సౌత్ లో బిల్డ్ అయింది అనుకోవచ్చా నరేంద్ర గారు? అంటే కాంగ్రెస్ మొదటి కాంచి సౌత్ లో ఒక బలమైన పార్టీ ఉంది. కాంగ్రెస్ సౌత్ లో కాంగ్రెస్ కన్నా కొన్ని ప్రాంతీయ పార్టీల మధ్య పోటీ ఉంది. కారణాలు ఏవైనా వివిధ కారణాల వల్ల బీజేపీని దక్షిణాది ప్రజలు ఓన్ చేసుకోలేకపోతున్నారు. కర్ణాటకలో అధికారంలో వచ్చినప్పుడు కూడా అది యడ్యూరప్ప యొక్క పర్సనాలిటీ, ఆయన పడినటువంటి శ్రమ వలన అక్కడ ఎక్కువ కంట్రిబ్యూట్ చేసింది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత పార్టీ బలహీనమైంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం లేనప్పుడు వాళ్ళకి నిధులు సమకూర్చడంలో మొదట కాంచి తెలుగు రాష్ట్రాలు అనేవి కీలక పాత్ర వెళ్తాయి. తెలంగాణ ఉంది కాబట్టి ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా మిగతా రాష్ట్రాల కన్నా తెలంగాణ ఎక్కువగా నిధులు సమకూర్చాల్సినటువంటి బాధ్యత వాళ్ళ ఉంది. ఆ విధంగా రేవంత్ రెడ్డి అనేవారు కాంగ్రెస్ లో ఒక అన్డిస్ప్యూటెడ్ లీడర్. వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ మనుగడకి వాళ్ళ ఏఐసిసి ఆఫీసు రోజు పనిచేయాలన్నా కూడా దానికి వనరులు సమకూర్చే బాధ్యత రేవంత్ రెడ్డి మీద ఉంటుందన్నమాట. అంటే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మీద, పార్టీ మీద ఉంది. కాబట్టి ఆ చొరవతో ఆయన ఒక విధంగా ఒక బలమైన సంకేతం ఇవ్వటం కోసం నాకు తిరుగులేదని ఇవ్వచ్చు. అయితే రాజకీయాల్లో ఏది కూడా మనం ఎవరో కూడా నాకు తిరుగులేదు అనుకుంటే అది ఒక విధంగా అది ప్రమాదంలో పడేటువంటి అవకాశం ఉంది. బలమైన నాయకులు కూడా వాళ్ళు కొన్ని సమయాల్లో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు బలహీనపడి దిక్కులు వస్తున్న పరిస్థితుల్లో వాళ్ళ ప్రభుత్వాలు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అయితే రేవంత్ రెడ్డి ఆ విధమైనటువంటి ఒక ఆత్మవిశ్వాసంతో తన పార్టీలో తన సహచరులతో కానీ తన రాజకీయ ప్రతినిధులకు కలిగించడం ద్వారా తన ఒక బలమైన ముఖ్యమంత్రిని, రాజకీయ నాయకుని అనే సంకేతం ప్రయత్నం చేస్తున్నాడు. అయితే 34 వరకు ఉంటారా, లేకపోతే ఆ తర్వాత ఇంకా ఏదైనా రాహుల్ గాంధీ తర్వాత నేనే ప్రధానమంత్రి అంటాడా రేపు, ఏమో అది తర్వాత చూడాలి. కాబట్టి ఏదేమైనా కూడా ఇవాళ కాంగ్రెస్ లో దేశంలోనే ఒక తిరుగులేని బలమైన నాయకుడిగా రేవంత్ రెడ్డి ఎదిగాడని మాత్రం మనం చెప్పచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సుందరయ్య గారు, నరేంద్ర గారు. ఎనీవేస్ లెట్స్ వెయిట్ అండ్ సీ. ఫ్యూచర్ లో కానీ చెప్పలేము. ఇంత ఇన్ఫర్మేటివ్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంతటితో చర్చ ముగిద్దాం.